सर ये है डबिंग सर, ये एक भाषा में आप बोलेंगे दूसरी भाषा में आता है। अभी संगीत वगैरह समझने आना होगा। हाँ। న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా ఏఐ సమిట్లోని వేరియస్ ఐటీ కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ కావచ్చు అండ్ అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో పాటుగా ఇన్ఫోసిస్ ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఏఐ సమిట్లోని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోని ఈ రోజు ఐటీ సెక్టర్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ 15 days నుంచి మీరు చూసారనుకోండి, ఏఐ ఐటీ సెక్టర్ ని డిస్రప్ట్ చేస్తుందన్న భయంతో గ్లోబల్ ఐటీ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం కదా. ఇప్పుడు ఈ ఏఐ సమిట్ లో వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తో ఈ రోజు ఐటీ సెక్టర్ లో తిరిగి పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. ఇప్పుడు ఏఐ అన్నది ఐటీ సెక్టర్ కి ఆపర్చునిటీయా లేదా ఐటీ సెక్టర్ ని డిస్రప్ట్ చేస్తుందా, దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా రీసెంట్ గా ఐటీ స్టాక్స్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. ఇప్పుడు చాలా స్టాక్స్ అయితే బెటర్ వాల్యుయేషన్స్ లోనే దొరుకుతున్నాయి. సో ఈ టైంలో ఐటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అన్నది కూడా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే మనకి ఫాల్ కనపడుతున్నది కదా. ఈవెన్ ఈ రోజు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే తగ్గాయి. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉంటే వీటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటరా అన్న దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 173 పాయింట్స్ పెరిగి 83,450 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 42 పాయింట్స్ పెరిగి 25,725 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.86% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.37% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా ఈ రోజు మన మార్కెట్ ని ఐటీ సెక్టర్ అయితే పాజిటివ్ గా డ్రైవ్ చేసింది. దానికి రీజన్ ఈ రోజు జరిగినటువంటి ఏ ప్రెజెంటేషన్ డే కావచ్చు అండ్ అలాగే ఇండియాలో జరుగుతున్నటువంటి ఏ సమిట్ కావచ్చు. వీటిలోని ఈ కంపెనీస్ యొక్క సిఇఓస్ దగ్గర నుంచి వేరియస్ ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోనే ఓవరాల్ గా ఐటీ ఇండెక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ముందుగా ఏ సమిట్ లోని ఒక కో ఫౌండర్ అయినటువంటి నందన్ నీల్కని గారు మాట్లాడుతూ ఏ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఏ ఐటీ సెక్టర్ ని డిస్రప్ట్ చేస్తుందని చెప్పి భయాలు ఉండేవి కదా. దీని రిలేటెడ్ గా ఈయన మాట్లాడుతూ యాక్చువల్లీ ఏ ఐటీ సెక్టర్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అని, ఆల్రెడీ దీని రిలేటెడ్ గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీ అంటే ఏ రిలేటెడ్ గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీ కూడా బడ్జెట్ ని కేటాయించింది. ఈవెన్ ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఏ రిలేటెడ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిందని అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ కి ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఏ సర్వీసెస్ అయితే అందిస్తున్నదని అండ్ వీళ్ళ దగ్గర ఏ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీని రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫ్యూచర్ లో ఏ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పి ఈ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ అంతే కాకుండా ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఏ సర్వీసెస్ అయితే అందిస్తున్నదని అండ్ వీళ్ళ దగ్గర ఏ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీని రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫ్యూచర్ లో ఏ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పి ఈ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ అంతే కాకుండా ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఆంథ్రోపిక్ ఏఐ తోని కొలాబరేషన్ కూడా ఈ రోజే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వేరియస్ ఇండస్ట్రీస్ కి ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే వర్క్ చేస్తామని చెప్తున్నారు. ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళతో అనౌన్స్ చేసినటువంటి కొలాబరేషన్ తో ఇన్ఫోసిస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ దీంతో పాటు ఇండియాలో జరుగుతున్నటువంటి ఏ సమిట్ లోని వేరియస్ కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఈ ఏఐ ఏదైతే ఎమర్జ్ అవుతున్నదో ఇది ఇండస్ట్రీకి చాలా మంచి ఆపర్చునిటీయే. మనకి ఇంటర్నెట్ యూజ్ చేసేటువంటి అంటే 1 బిలియన్ యూజర్స్ కి రీచ్ అవడానికి దగ్గరగా 10 to 15 years టైం పడితే స్మార్ట్ ఫోన్ యూజర్స్ 1 బిలియన్ కి రీచ్ అవడానికి 5 years పైనే టైం పట్టింది. బట్ ఏఐకి మాత్రం అలా కాదు, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నది అండ్ 5 years లోపే 1 బిలియన్ యూజర్స్ అయితే వచ్చేసారు. సో ఇంతలా చేంజ్ జరుగుతుంది కదా, దాని అడాప్షన్ రిలేటెడ్ గా ఇండియా కంపెనీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాయి. సో దీంతో ఇండస్ట్రీకి అయితే మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అని చెప్పి చాలా మంది దగ్గర స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ జోహో యొక్క ప్రమోటర్ అయినటువంటి శ్రీధర్ బెంబు గారి దగ్గర నుంచి కూడా అటువంటి స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా మన ఐటీ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నౌ ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోయినట్లేనా? ఇక్కడ నుంచి ఐటీ స్టాక్స్ రికవర్ అవ్వచ్చా? సో ఇప్పుడు ఇంతలా కరెక్టే ఉన్నాయి కాబట్టి ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీలో ఏదైతే ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుందో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోని ఏవైతే కంపెనీస్
వాళ్ళ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుని దాని రిలేటెడ్ గా వర్క్ చేసి ఆపర్చునిటీని క్యాటర్ చేయగలుస్తాయో అటువంటి కంపెనీస్ చాలా లార్జ్ కంపెనీస్ గా ఎమర్జ్ అవుతాయి. ఆ టెక్నాలజీ పరంగా ఏవైతే కంపెనీస్ అప్గ్రేడ్ అవ్వవో ఆ కంపెనీస్ పైన ఇటువంటి టైంలో చాలా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సమిట్స్ అవి జరిగినప్పుడు జనరల్లీ అందరూ కూడా చాలా పాజిటివ్ గానే స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. ఏ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినా బయటకు వచ్చి మా కంపెనీ ఇలా అప్గ్రేడ్ అవ్వలేదు, మా కంపెనీ పైన ఇంపాక్ట్ పడుతుందని చెప్తారా? చెప్పరు కదా. అందరి దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తాయి, కానీ ఏ కంపెనీస్ దీని రిలేటెడ్ గా వర్క్ చేసి ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేయగలవు అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. సో అందుకని ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ టైంలోని మనం కొంచెం చూసుకుని ఆలోచించుకుని మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నాళ్ళు మనం వెయిట్ చేసాం అనుకోండి, దీనిలోని ఏ కంపెనీస్ అసలు వర్క్ చేస్తున్నాయి, ఏ కంపెనీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి, ఏ కంపెనీస్ లార్జ్ కంపెనీస్ గా ఎమర్జ్ అవ్వచ్చు అన్నది ఒక ఐడియా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ అయితే కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయడం కరెక్ట్ కాదు. అండ్ అంతేకాకుండా గ్లోబల్లీ మళ్ళీ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ వచ్చింది, లైక్ మళ్ళీ ఐటీ సెక్టర్ ని డిస్టర్బ్ చేయొచ్చానో, లేదంటే రిలేటెడ్ గా కొత్త ప్లగిన్స్ వచ్చాయి, దానివల్ల మనకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఇంపాక్ట్ అవ్వచ్చానో, ఇటువంటి వచ్చాయి అనుకోండి, అగైన్ ఐటీ సెక్టర్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. కాబట్టి ఇప్పుడే కంగారు పడిపోకుండా కొన్నాళ్ళు అసలు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని అర్థం చేసుకుని దాని తర్వాత ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అన్నది మనకు అర్థం అవుతుంది కదా, అది చూసుకుని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్ తప్ప కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏదైనా కంపెనీ పైన బిగ్ ఇంపాక్ట్ పడింది అనుకోండి, దానివల్ల మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఇది కరెక్ట్ టైం కాదన్నది మా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. అలా అని చెప్పి అన్ని కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని కాదు, బట్ ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ లోని చాలా కంపెనీస్ అప్గ్రేడ్ అయితే కొన్ని కంపెనీస్ అయితే అప్గ్రేడ్ అవ్వలేక ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అండ్ దీంతో పాటుగా మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, అవి వెడ్నెస్డే వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ లోపే యుఎస్ వాళ్ళు ఇరాన్ కి దగ్గరలోని వాళ్ళ వార్షిప్స్ ని పంపిస్తున్నట్లయితే ఇరాన్ కూడా ఏం కామ్ గా కూర్చోలేదు. వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అదే మనకి డైరెక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై అయ్యేటువంటి సీ ఉన్నది కదా, ఆ సీ దగ్గర వీళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒక పక్క డిస్కషన్స్ జరుగుతున్నటువంటి టైంలోనే రెండు కంట్రీస్ కూడా ఒకవేళ తేడా జరిగిందంటే, రెండు కంట్రీస్ మధ్య ఒక ఒప్పందం రాలేదనుకోండి, యుఎస్ ఇరాన్ అటాక్ చేస్తే ఈవెన్ ఇరాన్ కూడా తిరిగి అటాక్ చేయడానికి అయితే రెడీ అయినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. సో ఈ డిస్కషన్స్ ఎలా ముందుకు వెళ్తాయి అన్నది మనం చూడాలి. ఒకవేళ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ ఫైనల్ అవ్వకుండా ఏమైనా అటాక్స్ చేసుకున్నాయనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ పైన పడుతుంది. కాబట్టి ఈ ఈవెంట్ ని ట్రాక్ చేయాలి. దీంతో పాటు వెడ్నెస్డే రోజు ఫెడ్ మీటింగ్ మినిట్స్, అంటే లాస్ట్ ఫెడ్ మీటింగ్ అయింది కదా, ఆ మీటింగ్ యొక్క మినిట్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో లాస్ట్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ అఫీషియల్స్ ఎటువంటి స్టేట్మెంట్స్ చేశారో ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్ కి అయితే. యాక్చువల్లీ ఫెడ్ రేట్ కట్స్ అయితే ఫర్దర్ గా డిలే అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి ఫెడ్ స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయన్నది మనకి ఫెడ్ మీటింగ్స్ రిలీజ్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా గ్లోబల్ మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు ఈవెంట్స్ ని మనం అయితే ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకోవాలి. రీసెంట్ హై నుంచి చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో నియర్లీ 13% కరెక్ట్ అయితే, సిల్వర్ ప్రైస్ నియర్లీ 37% కరెక్ట్ అయింది కదా. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదా ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటరా అంటే, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూలోని వేరియస్ అనలిస్టులు అయితే మాట్లాడుతూ ప్రెసెంట్ గోల్డ్ అండ్ సిల్వర్లోని లంసంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మరి కొన్నాళ్ళు వీటి ప్రైస్లో వాల్టాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే, వన్ థింగ్, యుఎస్ ఎకానమీ రిలేటెడ్గా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రెసెంట్ యుఎస్లో మీరు చూసారనుకోండి, ఎకానమీ స్ట్రగుల్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ ఫెడ్ రేట్ కట్స్ కూడా మరి కొన్నాళ్ళు డిలే అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటు డాలర్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది కదా. సో దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లో మరి కొన్నాళ్ళు వాల్టాలిటీ అయితే కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ అంతేకాకుండా మరికొంత కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్లో ప్రీవియస్ గానే ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్లో గనక ఉన్నట్లయితే ప్రెసెంట్ అయితే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పి వీళ్ళ వ్యూ షేర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఫ్రెష్గా ఎవరైనా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే, లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అంటే మాత్రం ఇది అస్సలు కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే వీటి ప్రైస్లో వాల్టాలిటీ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చని. ఒకవేళ స్టిల్ ఇన్వెస్ట్ చేద్దాం అంటే
ఇందులోని పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటారు కదా అలాగా. సో అలా కనుక ఎవరైనా అనుకుంటున్నట్లయితే సిల్వర్ కన్నా కూడా గోల్డ్ లోని మీరు స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఎస్ఐపి రూట్ సెలెక్ట్ చేసుకుని ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ తప్ప ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రైస్ లో లంసమ్ లో అయితే ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో మరి కొన్నాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం ఈ వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రెసెంట్ ఎవరైనా లంసమ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో మనం ఒక్క కంపెనీ గురించి కాదు 2 కంపెనీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి ఐటీసీ అండ్ గాడ్ఫ్రై ఫిలిప్స్. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచింది కదా. ఆ ట్యాక్స్ పెంచిన తర్వాత వీళ్ళ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడం టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. ఆ టైం కనుక పట్టినట్లయితే ఆబ్వియస్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఈ కంపెనీస్ పైన పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ఐటీసీ అండ్ గాడ్ఫ్రై ఫిలిప్స్ స్టాక్స్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు బిఎన్కే సెక్యూరిటీస్ వాళ్ళు వాళ్ళ ఛానల్ చెక్స్ ప్రకారం ఏం షేర్ చేస్తున్నారంటే రీసెంట్ గా బోత్ కంపెనీస్ ప్రైస్ హైక్ అయితే తీసుకున్నాయి అక్రాస్ సెగ్మెంట్స్ లోని. సో ఆ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి వీళ్ళు సక్సెస్ఫుల్లీ పాస్ ఆన్ చేసేసారని, దీని వలన ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళ ఎబిటా పైన 8 to 15% వరకు ఇంపాక్ట్ పడచ్చని ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ జస్ట్ 2% పడచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ పడదని చెప్పి అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో బోత్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఇంత ప్రైస్ హైక్ చేసేసారు కదా సిగరెట్స్ పైన. సో ఆ ప్రైస్ హైక్ చేసిన తర్వాత కస్టమర్స్ వీళ్ళ ప్రొడక్ట్సే కొంటారా, లేదంటే మనకి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అంటే ఫారెన్ సిగరెట్స్ ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తుంటారు కదా వేరియస్ బ్రాండ్స్ వి. ఆ ఫారెన్ సిగరెట్స్ ఏంటంటే దొంగతనంగా ఇంపోర్ట్ చేసి సెల్ చేసేస్తుంటారు. సో ఇంత ప్రైస్ పెరిగిపోయిన తర్వాత వీళ్ళ ప్రొడక్ట్స్ కొనకుండా అటువంటి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి గనక కస్టమర్స్ మూవ్ అయ్యారనుకోండి, వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అది జరుగుతుందా లేదా అన్నది మనకి మరొక 2 to 3 quarters లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి వీళ్ళ నెంబర్స్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళ సిగరెట్ బిజినెస్ వాల్యూమ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోకపోతే ఫైన్, అలా కాకుండా వీళ్ళ మార్కెట్ షేర్ ని కనుక కోల్పోయినట్లయితే డెఫినెట్ గా దాని వలన వీళ్ళపైన ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉన్నది. సో ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో మీరే స్టాక్స్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఎవ్రీడే ఏదో ఒక ఇష్యూ అయితే వస్తానే ఉన్నది. దాంతోనే స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం కదా. నిన్న వీళ్ళ రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ అయితే వీక్ గా ఉన్నాయి. దీంతో పాటు ఈ రిజల్ట్స్ వచ్చాక వేరియస్ బ్రోకరేజెస్ ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రైస్ టార్గెట్ ని కట్ చేయడంతో మనకి స్టాక్ లో నిన్న ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO అయినటువంటి భవిష్ అగర్వాల్ గారికి గోవా కన్స్యూమర్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే గోవా కన్స్యూమర్ కోర్ట్ లోని ఓలా ఎలక్ట్రిక్ యొక్క వన్ ఆఫ్ ది వెహికల్ రిలేటెడ్ గా ఒక కేసు అయితే ఫైల్ అయిందంటే ఆ వెహికల్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇష్యూస్ వచ్చినా వీళ్ళు సార్ట్ అవుట్ చేయలేదు, సర్వీస్ సెంటర్ కి ఇచ్చినా పట్టించుకోలేదు. దీని రిలేటెడ్ గా కేసు అయితే ఫైల్ అయింది. దానికి భవిష్ అగర్వాల్ గారు అటెండ్ అవ్వాల్సి ఉన్నా అతను వచ్చి అటెండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే ఇతనికి ఇష్యూ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఇంకా ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో. ఈయనకి అరెస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పి న్యూస్ తో ఈ రోజు సెషన్ లో కూడా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి ఆ ప్రెషర్ అన్నది కంటిన్యూ అయింది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా. మన ఇండియాలో కూడా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చాలా మంచి స్కోపే ఉన్నది. దీంతో ఇప్పుడు అదానీ గ్రూప్ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా 2035 కల్లా ఓవరాల్ గా $100 బిలియన్ అయితే ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నామని, అండ్ దీంతో పాటు సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటి రిలేటెడ్ గా మరొక $150 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా వీళ్ళు డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా 2035 నాటికి $250 బిలియన్ వర్త్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే అదానీ గ్రూప్ ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఇంత స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందని చెప్పి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఈ విటారా వెహికల్ ని బ్యాటరీ రెంటల్ స్కీమ్ తో కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ బ్యాటరీ పైన వీళ్ళు 8 years వారంటీ ఇస్తున్నారు. దీంతో పాటుగా
50,000 రూపీస్ వర్త్ హోమ్ చార్జర్ అండ్ ఇన్స్టలేషన్ ని కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 10.99 lakh రూపీస్. ఆల్రెడీ వీళ్ళ విటారా వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్ గానే సేల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ విటారా రిలేటెడ్ గా కూడా కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనపడి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది మారుతి సుజుకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియన్ నేవీ కోసం 5 నెక్స్ట్ జనరేషన్ వెసల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5,000 crores. సో వీళ్ళు కొత్తగా కాంట్రాక్ట్ విన్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పిల్లలపైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడుతుండడంతో వేరియస్ కంట్రీస్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూసేజ్ రిలేటెడ్ గా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొస్తున్నాయి కదా. ప్రీవియస్ గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తున్నట్లుగా మన ఐటీ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు అయితే కామెంట్ చేశారు. బట్ దీని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ కూడా ఇంకా తీసుకోలేదని ప్రెసెంట్ సోషల్ మీడియా కంపెనీస్ తోనైతే ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లోని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఉన్నట్టుగా ఆయన షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ పిల్లలకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం అంటే కొన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం మంచిదే. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఎక్కువగా రీల్స్ చూడడం వీటికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. కాబట్టి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ వేరియస్ గవర్నమెంట్స్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ మన ఇండియా గవర్నమెంట్ కూడా దీని రిలేటెడ్ గా ఇప్పుడు వర్క్ చేస్తుంది కదా. సో ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లలకి తీసుకురావడం మంచిదా కాదా మీరేమనుకుంటున్నారు? అవునంటే ఎస్ అని, లేదంటే నో అని కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ట్రెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఓవరాల్ గా 180 to 200 జూడియో స్టోర్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా గైడెన్స్ ఇచ్చారు కదా. ఈ Q4 లోని వీళ్ళు ఇప్పటి వరకు జస్ట్ 9 జూడియో స్టోర్స్ ని మాత్రమే యాడ్ చేశారని, వీళ్ళు ఓవరాల్ గా ప్రీవియస్ గా ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ 26 టార్గెట్ ని అచీవ్ చేయాలంటే Q4 లోనే దగ్గరగా 90 to 110 స్టోర్స్ అయితే యాడ్ చేయవలసి ఉన్నది. సో ప్రెసెంట్ వీళ్ళు వెళ్తున్నటువంటి ఫేస్ ని బట్టి చూసినట్లయితే వీళ్ళు స్టోర్ ఎడిషన్ రిలేటెడ్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ అయితే మిస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ని కనుక మిస్ అయినట్లయితే మనకి ట్రెండ్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రూప్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ అయినటువంటి మిస్టర్ అనంత రామన్ గారు ఆయన పొజిషన్ కి అయితే రిజైన్ చేశారని, అండ్ ఆయన లాస్ట్ వర్కింగ్ డే March 20th గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈయన పొజిషన్ లోని 5 years పీరియడ్ కి గాను వీళ్ళు ఇప్పుడు శ్రీ సందీప్ కేతన్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది. సందీప్ కేతన్ గారు ఆల్రెడీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని 2025 జూలైలోనే జాయిన్ అయ్యారు. ఈయన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వక ముందు ఐసిఐసిఐ బ్యాంక్ లోని 23 years వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి కొత్తగా అప్రాక్సిమేట్లీ 105 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలో 90 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి ఎన్ఎల్సి ఇండియా దగ్గర నుంచి వచ్చినట్లయితే మరొక 14 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి సెయిల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ హెల్త్ టెక్ అండ్ ఇన్సూరెన్స్ టెక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి మెడి అసిస్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన మెడి అసిస్ట్ ఇన్సూరెన్స్ టీపీఈ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పైన మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా ప్రెసెంట్ అయితే ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే వీళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటది అన్నది చెప్పలేమని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో వీళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేయలేదని తెలిసిందనుకోండి, దెన్ నో ప్రాబ్లం. అలా కాకుండా వీళ్ళు ఏమైనా తప్పు చేసినట్టు బయటపడినట్లయితే వీళ్ళపైన జిఎస్టీ డిపార్ట్మెంట్ పెనాల్టీ విధించేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఆస్మా పేషెంట్స్ కోసం అని చెప్పి డ్రగ్ ఫ్రీ హ్యాండిల్ డివైస్ అయితే లాంచ్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ డివైస్ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే అది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇంటర్నేషనల్లీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా సౌదీ అరేబియాకి చెందినటువంటి లీడింగ్ ఈపీసీ కాంట్రాక్టర్ అయినటువంటి అల్ షరీఫ్ వాళ్ళతోని జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి 50-50 పార్ట్నర్షిప్ లోని ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయడం ద్వారా సౌదీ అరేబియాలోని ఈపీసీ బిజినెస్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రిఫిక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక పిఎస్యు కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 49 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు బల్క్ కమోడిటీ మెటీరియల్ హ్యాండ్లింగ్
బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి వెస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1897 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. అండ్ డైలీ మంచిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.